హాయ్ అండి. ఈ పానుకలనైతే చాలా ఘాటు వ్యాఖ్యలు చేశాయండి. మీకు పాకిస్తాన్ మీద అంత ప్రేమ ఉంటే మీరు ఇండియా వదిలేసి పాకిస్తాన్ వెళ్ళిపోమని చెప్పాడండి. ఎందుకంటే హిందువులు బతికేది ఒక్క ఇండియాలోనే. ఎందుకంటే హిందువులకి ఉన్న దేశం ఒకే ఇండియా అని ఆయనైతే క్లియర్ కట్‌గా చెప్పాడండి. ఈ దేశంలో ఎందుకంటే ముస్లింలకి చాలా దేశాలున్నాయి. మీరు కావాలంటే ఈ దేశంలో నచ్చకపోతే మీరైతే పాకిస్తాన్ స్వేచ్ఛగా వెళ్ళిపోవచ్చని ఆయనైతే ప్రకటించారండి. ఒక దమ్మున నాయకుడికి ఈ లక్షణం ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే తప్పు జరిగిన తర్వాత తప్పని చెప్పాలి. ఎందుకంటే అక్కడ ఊచకోత ఏదైతే కాల్పులు జరిపిండో ఉగ్రవాదులు అక్కడ హిందూ మతం అడిగి మరీ చంపారండి. హిందువులని వాళ్ళనన్నా చంపడం చూసాం మనమైతే అడిగి మరీ. కాబట్టి దాన్ని మీరు సమర్థించుకుంటారా? లేకుంటే మీరు కూడా బయటకొచ్చి పోరాడమని అయితే ఆయనైతే చెప్పడం చూసాం. ఎందుకంటే ఈ దేశంలో సెక్యులరిజం పేరుతోటి రకరకాల సూడో శక్తులు చాలా గట్టిగా ముందుకెళ్తున్నాయంటే అలాంటి వాళ్ళు ఈ దేశంలో ఉండాల్సిన అవసరం లేదు. భారతదేశాన్ని పాకిస్తాన్ అయితే వెళ్ళిపోవచ్చని అయితే ఆయనైతే గట్టిగా చెప్పారు. అలానే ఆయన చెప్పిన దాంట్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఖచ్చితంగా హిందువులు ఉన్న దేశం ఒక్కటే భారతదేశమే అండి. ఎందుకంటే ప్రపంచంలో ఏ దేశం అని చూసుకుంటే పెద్ద పెద్ద దేశాలు మీరు చూసుకుంటే ఆస్ట్రేలియా కావచ్చు, లేకుంటే మీరు అమెరికా కావచ్చు, లేకుంటే లండన్ ఇవన్నీ కూడా కలిసి అలానే అరబ్ చూసుకుంటే మొత్తం కూడా ముస్లిం దేశాలు అటు పక్క చూసుకుంటే అవన్నీ క్రిస్టియన్ దేశాలు. హిందువులు ఉన్న కన్నా ఏకైక దేశం ఇండియానే. కాబట్టి హిందువులు ఎక్కడికి వెళ్ళి బతకాలి చెప్పండి మీరు ఇలా చంపుకుంటూ పోతే. కాబట్టి దీన్ని అయితే మేము సహించేది లేదని చెప్పుకొచ్చారండి. ఎవరైతే ముస్లిమ్స్ ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ దేశాన్ని ప్రేమిస్తున్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఎవరైతే కొంతమంది ఈ దేశం పైన విరక్తితోటి లేకుంటే ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని